వంశీ టీవీ న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ 50 ఏండ్ల పాలనలో రోజుకు 6 గంటల విద్యుత్ ఇచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కె తారక రామారావు ఎద్దేవా చేశారు. తమ అసమర్థత చేతకానితనాన్ని కాంగ్రెస్ పార్టీనే స్వయంగా ఒప్పుకున్నదని అన్నారు. గురువారం అసెంబ్లీలో విద్యుత్పై లఘు చర్చలో భాగంగా కేటీఆర్, మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 2010 ఫిబ్రవరిలో రోసయ్య సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం ఉన్న నెదురురులో పవర్ ప్లాంట్కు ఫౌండేషన్ వేశామని, 13 కోట్లు వెచ్చించి 432 ఎకరాలు సేకరించామని చెప్పారు. గ్యాస్ అలొకేషన్ రాకపోవడంతో ప్రాజెక్టులో జాప్యం జరిగిందని, ఆ ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదని బీఆర్ఎస్ నేతలు తనకు పిండ ప్రదానం చేశారని తెలిపారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఆ ప్రాజెక్టును ఎందుకు కట్టలేదని, వాళ్లకు ఏ ప్రదానం చేయాలని అన్నారు. దీనిపై కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 55 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర, కాంగ్రెస్ పార్టీ నిర్వాకం, విద్యుత్ విషయం అడుగుతారు ఇనరా మళ్ళా అదే చెప్తున్నా. అధ్యక్ష నేను చెప్తలేను, వైట్ పేపర్లో ఇలా చాలా గొప్పగా ఈ ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది అధ్యక్ష. ఏం చెప్పింది అధ్యక్ష? మాకు ప్రజలు 11 సార్లు అవకాశం ఇస్తే, 50 ఏళ్ళ అవకాశం ఇస్తే మేము ఇయ్యగలిగింది 2014 నాటికి 6 గంటల కరెంటు మాత్రమే. అంతటి అసమర్థత మాది, అంతటి చేతగానితనం మాది అని వాళ్ళే ఒప్పుకున్నారు అధ్యక్ష. చెప్పనండి అధ్యక్ష, నేనేం అన్పార్లమెంటరీ మాట్లాడతలేను, శ్వేతపత్రంలోదే మాట్లాడుతున్నా అధ్యక్ష. కాంగ్రెస్ అధ్యక్ష ఇప్పుడు మీది కాంగ్రెస్ పార్టీ కాదు సార్. అధ్యక్ష మీరు మాకు అవకాశం ఇవ్వాలి సార్, తప్పు సార్. సార్ ఆయన మాట్లాడినప్పుడు నాకు అవకాశం ఇవ్వాలి మీరు దయచేసి. అధ్యక్ష విజయవాడలో రాయలసీమ థర్మల్ పవర్ కేంద్రం ఎక్కడ పెట్టిన అధ్యక్ష? కడపలో బొగ్గుందా అధ్యక్ష? కడపలో నీళ్లున్నాయా అధ్యక్ష? విజయవాడలో బొగ్గుందా? ఇలా బాగా మాట్లాడుతున్నారు. ఆ రోజు తెలంగాణలో విద్యుత్ కేంద్రాలు కట్టకుండా తెలంగాణ ఏర్పడే నాటికి 2700 లోటు మెగావాట్లతో 2700 మెగావాట్ల లోటుతో ఆనాడు మాకు నష్టాల్లో అప్పజెప్పిపోయింది. వీళ్ళు కాదా అధ్యక్ష? 6 గంటల కరెంట్ ఇచ్చింది వీళ్ళు కాదా? నేదునూరు గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. నేదునూరు గురించి చెప్తా అధ్యక్ష. నేదునూరులో భూసేకరణ చేసి ఆయన చెప్పిందే చెప్తున్నా సార్. నేదునూరులో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం పెడతామన్నారు. శంకర్పల్లిలో జయపాల్ రెడ్డి గారు, మేము ఒక నేదునూరులోనే ధర్నా చేయలేదు సార్. మీ జిల్లా శంకర్పల్లిలో కూడా మేమే ధర్నా చేసినాం, నేదునూరులో కూడా మేమే ధర్నా చేసినాం. 2 దగ్గరలో రైతుల భూములు తీసుకున్నారు. గ్యాస్ సార్ ఇప్పుడు వైట్ పేపర్ మీద చర్చ జరుగుతుంది అధ్యక్ష. సార్ మా గౌరవ సహచర మంత్రి గారు నేదునూరు గురించి అడిగారు. మళ్ళా రాజకీయంగా చర్చ మొదలుపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు గౌరవనీయులు. మేము అడుగుతా ఉన్నాము, ఎవరైతే వంశీ టీవీ అందిస్తున్న గొప్ప బంపర్ ఆఫర్, దీపావళి, క్రిస్మస్ మరియు నూతన సంవత్సర ప్రకటనలు ఉచితంగా వేయబడును. ఈ అవకాశం కేవలం కొద్ది రోజులు మాత్రమే. సంప్రదించండి వంశీ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ వంశీకృష్ణ. సెల్ నంబర్ 9542702549. గమనిక, ఈ యొక్క అవకాశం కేవలం సినిమా వ్యాపారస్తులకు మాత్రమే మరియు ఈ యొక్క అవకాశం కొంతమందికి కొద్ది రోజులు మాత్రమే.